నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీరు షాద్నగర్ నుంచి కాంటాక్ట్ చేశారు కదా. అసలు షాద్నగర్ నుంచి మీరు కాంటాక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలకి ఏ రకంగా మీరు ఓటు కన్వే చేశారు సార్? ఫస్ట్ మీ పరిచయం చెప్పండి. నా పేరు అందే బాబన్న, షాద్నగర్ నియోజకవర్గము. ఒక నిమిషం సార్. నా పేరు అందే బాబన్న, షాద్నగర్ నియోజకవర్గము. నేను అక్కడ మొన్న 23లో పోటీ చేశాను. షాద్నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండకుండా. ఈరోజు నేను ఖమ్మము నరేంద్ర మోడీ సుపరిపాలన 11 సంవత్సరాలు సందర్భంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు మన షాద్నగర్కి వచ్చేసరికి అక్కడ మొత్తం పాష్ కల్చర్ అనేసి విన్నాను సార్. అక్కడ మొత్తం రిసార్ట్స్ ఇవన్నీ ఎక్కువగా, మొత్తం అంత డ్రగ్స్ కల్చర్ ఎక్కువ ఉన్నాయనేసి మనం విన్నాం. ఇక అక్కడ అట్లాంటి దగ్గర భారతీయ జనతా పార్టీని ఎట్లా అక్కడ తీసుకోగలేదు సార్? అక్కడ ఓట్స్ కానీ అక్కడ ప్రజల్ని కానీ ఎట్లా మీట్ అయ్యారు మీరు? షాద్నగర్ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ. ఓకే. దాంతోపాటు ఒక 2 మండలాలు కార్మికులు ఉంటారు, కంపెనీస్ ఉన్నాయి కనుక అన్ని రాష్ట్రాల నుండి, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రకరకాల రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ పరిపాలన వాళ్ళకు బాగా తెలుసు. గడప గడపకు నరేంద్ర మోడీ గారి పథకాలు అందినాయి. వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా మేము అక్కడ లబ్ధి చేకూరినాం కనుక అక్కడ నేను ప్రచారం చేసినప్పుడు బాగా బ్రహ్మాండంగా మనం ప్రతి గడపకు తీసుకెళ్ళినాం కనుక. కొంత ఏంటంటే మన మీద దుష్ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేసి కవితను అరెస్ట్ చేస్తలేరని, తర్వాత మన బండి సంజయ్ గారిని తొలగించిన ఒక అపోహను వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని ఒక నిదానంతో 6 పథకాలు ఇది ఉందో 6 పథకాలను ప్రజలకు ఉచితంగా ఇస్తామని మభ్యపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ మనసు మార్చి అందుకు కొంత అక్కడ ఇబ్బంది జరిగింది తప్ప నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ప్రజానీకం అంతా అనుకుంటుంది. ఇప్పుడు మీరు షాద్నగర్ వచ్చేసరికి వ్యవసాయం ఎక్కువ ఉంటుందన్నారు కదా. ఇప్పుడు వ్యవసాయ రంగంలో మోడీ గారు ఏం చేస్తారు సార్ ఈ 11 సంవత్సరాలు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వం కేసీఆర్ గారు 10,000 ఇచ్చి సంఖ్యలు గుద్దుకున్నాడండి. నేను 10,000 ఇచ్చినాను. తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి 15,000 ఇస్తున్నాడు మభ్యపెట్టి, కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఎక్కడ లేదు. నరేంద్ర మోడీ గారు ప్రచారం లేకుండా నా రైతాంగం బాగుంటే దేశం బాగుంటుందని ప్రతి సన్నకారు రైతుకు 6,000 రూపాయలు రైతు బంధిస్తూ, ఒక వ్యవసాయదారునికి ఫర్టిలైజర్ మీద ఒక బస్తా డిఏపి బస్తా కంపెనీలో తయారయ్యే దాని ఖర్చు 3,600, ఒక 28 ఖర్చు 3,800, ఒక యూరియా 2,300. కానీ ఈ రేటు కొనలేడు, రైతు ఇబ్బంది పడుతాడని దాని సబ్సిడీ పెట్టాడు. ఒక ఉదాహరణకు ఒక డిఏపి బస్తా 1,350 రూపాయలకు రైతుకు దొరుకుతుంది. దాని మీద సబ్సిడీ 1,800 రూపాయలు రైతుకు. ఒక 28 1,750 రైతుకు దొరుకుతుంది. దాని మీద 1,600 రూపాయల రైతుకు సబ్సిడీ. ఒక యూరియా 2,300 కంపెనీలో తయారవుతుంది. అంటే రైతు 300 కడితే 2,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఇట్లా ఒక రైతుకు ఒక సంవత్సరానికి 24,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది నేరుగా. ఎందుకంటే 9,000 ఫర్టిలైజర్ మీద ఒక పసలు, 9 ఒక పసలు, 18,000, 6,000 రైతు బంధు, 24,000 రూపాయలు నేరుగా రైతుకు అందుతుంది. కనుక రైతాంగం అంతా నరేంద్ర మోడీ గారి గురించి ఉన్నారు. ఒకనాడు వడ్లు అమ్మాలంటే 1,300 రూపాయలు ఎవడు కొనేది కాదు. ఈరోజు 2,300 మరి రేట్ ఇచ్చి, నాణ్యమైన రేట్ ఇచ్చి రైతుకు దిగల లాభం చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ గారు రైతాంగానికి చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇది మనం ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చారంట కదా సార్, మన పట్టాకి అనుసంధానంగా ఒకటి ఇప్పుడు మన అగ్రికల్చర్ ఏఈఓస్ కూడా చేస్తున్నారు. కేంద్ర స్కీమ్ కింద ఒకటి చేస్తున్నట్టు కదా, రిజిస్ట్రేషన్ టైప్ రైతులకి కార్డు ఒకటి ఇస్తున్నారంట కదా. అది ఇప్పుడు కిసాన్ రైతుకి ఏదైతుందో ఒక పంట నష్టపోతే రైతుకు ఫసల్ బీమా పథకం, ఒక పత్తి వేస్తే ఒక ఎకరాకు వాడు 1,800 కడితే దానికి 24,000 రూపాయలు ఒక ఎకరాకి నష్టపోతే అంటే కట్టేది కొంత 1,800, కానీ 24,000 రూపాయలు ఇచ్చినటువంటి 1,800 కడితే వరికి మరి 2,400 కడితే
26,000. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సార్, ఇంకా నల్ల చట్టాలు, నరేంద్ర మోడీ గారు రైతులకు అన్యాయం చేస్తారు, నల్ల చట్టాలు అంటారు. ఈ నల్ల చట్టాలు నిజంగా నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నారు? రైతు నల్ల చట్టాలు రైతు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే పేద ప్రజానికానికి వరికి ధాన్యం పెరిగింది, పత్తికి పెరిగింది, ఇవాళ ప్రతి మొక్కలకు పెరిగింది, బ్రహ్మాండమైన రాజ్యాంగం పండించుకుంటున్నాం. నల్ల లేదు, ప్రతి వ్యక్తికి ప్రతి గడపకు నరేంద్ర మోడీ పథకం లేనిది ఇలా బీదవానికి బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నాడు. ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చాడు, తర్వాత సుకన్య స్కీమ్ ఇచ్చాడు. ఇలా ఇన్సూరెన్స్ ప్రతి బీదవాడు 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చాడు. ఇలా ఇవన్నీ ఇస్తున్నారు కానీ ఉద్యోగాలు ఇవ్వట్లే అనేసి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి మోడీ గారు అప్పుడు చెప్పారు. ఇంకొకటి 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఎవరైతే నల్ల ధనం నుంచి వస్తుందని చెప్పారు కదా సార్, 15 లక్షలు అకౌంట్లో పేదల అకౌంట్లో జమ చేస్తా అని చెప్పారు. ఇవన్నీ మోడీ గారు చెప్పారనేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఉద్యోగాలు ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న చోట మనం కొంత ఇస్తున్నాం. నరేంద్ర మోడీ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఇలా మిలిటరీలో ఎంతో మందిని చేర్చి ఇలా యువకులు ఆ యొక్క మిలిటరీలో చేరడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండ ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు పర్మనెంట్ చేసేటువంటి కార్యక్రమం. ఈ 15,000 ఏదైతుందో నల్లధనం బయటికి రానికి ఎక్కడైతే రైతుకు లబ్ధిదారులకు ఎక్కడైతే ఉన్నాయో కొంత డబ్బు జమ అయినాయి ఆ కాలంలో, కానీ పూర్తిగా జమ కాని పక్షాన నల్లధనాన్ని బయటికి తీసుకురాలేకపోయినాం. అక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్దందారి వ్యవస్థ వల్ల ఆ నల్లధనాన్ని మభ్యపెట్టిన వల్ల తీసుకురాలేకపోయినాం. ఓకే సార్, ఇప్పుడు ఫంక్షన్ వచ్చేసరికి 11 సంవత్సరాలు మనం చూసి ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు జీడిపి వచ్చేసరికి ఆల్రెడీ 4లో మనకి $4.1 ట్రిలియన్ మనకి 4వ ప్లేస్లో ఉంది మన ఇప్పుడు జీడిపి వచ్చేసరికి. ఇప్పుడు జీడిపి మరి ఇంకో 4 ఇయర్స్లో థర్డ్ సెకండ్ పొజిషన్ మనం చూడొచ్చు సార్. ఒకప్పుడు నరేంద్ర మోడీ గారు రాకముందు మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానంలో ఉండేది, అందరికీ తెలుసు. ఇవాళ 10వ స్థానం ఉన్నదాన్ని 4వ స్థానానికి తీసుకొచ్చాడు. 4వ స్థానానికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ వికసిత్ భారత్, ప్రతి కార్యకర్త, ప్రతి రైతు, ప్రతి కార్మికుడు పనిచేసే విధంగా పథకాలను లబ్ధి పొంది ఇలా ముద్రా లోన్స్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చెందుతున్నారు. ఇలా పేద ప్రజానికానికి కులాలకు ఇలా ఆకు కార్యక్రమాన్ని పెట్టింది, బుట్టలల్లే వాళ్ళకు, కుట్ట మిషన్ల వాళ్ళకు ఈ కార్యక్రమాన్ని అంతా పెట్టింది కనుక రేపు రాబోయే కాలంలో నెంబర్ 1 దేశంగా మారబోతుంది. మనం చూసినాం ఇలా ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా గౌరవిస్తున్నది. ఇలా అమెరికా మనం ఉదాహరణకు చూసినాం. అమెరికా పోతే మన ప్రధానమంత్రి గతంలో పోతే వెనక నిలబడేది ఎక్కడ కనరాకుండా ఈరోజు ముందుండి ఆయన సంతకం పెట్టిన దాని మీద కుర్చీ ట్రంప్ గారు లాగి కుర్చీని జరుపుతున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రపంచ దేశాలు మన అన్ని విషయాలు మనకు ఏదైతుందో రక్షణ శాఖ విషయంలో, రైతుల విషయంలో చాలా ముందంజున్నాం. ఇలా రక్షణ శాఖను మనకు మించినటువంటిది లేదు. మనం చూసినాం. మనం ఏదైతుందో ఆపరేషన్ సింధూరు 2 ఆడపిల్లలే మన మిసైల్స్ని తీసుకుపోయి వాళ్ళకు కనబడకుండా, వాళ్ళకి దొరకకుండా 9 స్థావరాలల్లో మనం తయారు చేసిన మిసైల్స్ అవి, మన భారతదేశంలో తయారు చేసిన మిసైల్స్ మరి ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాయి. ఓకే సార్, మీరు ఇంట్లో గొప్పగా మోడీ గారి గురించి చెప్తున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ వాయనాడు సభలో వచ్చేసరికి యూజ్లెస్ మోడీ గారు అని యూజ్లెస్ ఫెలో అనుకుంటూ మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ వచ్చేసరికి సినీ యాక్టర్. అసలు ప్రకాష్ రాజ్ చెప్పిన వాయనాడు వాని బతికెంత అని భవిష్యత్తు ఉందండి. వాడు మోడీ గారిని అనే స్థాయి ఉంది అవనికి. ఇలా సినిమా రంగంలో ప్రజల డబ్బుతోటి ఆ స్థాయికి వచ్చినోడు ఇలా వాడిని లెక్కన లేదు. వాడు ఓటితో సమానం. మాకు వానికి ఏమి అవగాహన ఉందని, ప్రజలలో ఏం అవగాహన ఉందని వాడు మాట్లాడుతున్నాడు. వాడొక సైకోలకు తయారయ్యింది తప్ప మేధావులు. ప్రభుత్వం అటు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకుంటారు? బ్రహ్మాండంగా తీసుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రలో సరికి ఎవరైతే నాయకుల మీద మాట్లాడుతున్నారో చర్యలు తీసుకుంటుంది అక్కడ కూటమి గవర్నమెంట్. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు కదా, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు మహాభారత్ చూస్తున్నారు, 100 తప్పులకు శిక్షించబడ్డాడు. మనం చూస్తూ ఉన్నాం. వాడిని కూడా తగిన బుద్ధి చెప్తాం, తగిన చర్య తీసుకుంటాం, వదిలే ప్రసక్తి లేదు. నరేంద్ర మోడీ గారి గురించి మేధావులు వీళ్ళ మేధావ వర్గం అంతా ఆయన చేసిన పరితానాన్ని గుర్తించి 3వసారి మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి మీరు చూసారు. ఒకసారి అధికారం వస్తే 2వసారి ఓడగొడుతుంది. వీళ్ళ 2వసారి కాదు 3వసారి కూడా అధికారంలోకి వచ్చినామంటే భారతీయ జనతా పార్టీ నిబద్ధత,
భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సుపరిపాలన ప్రజలకు అందుతుంది కనుకనే మళ్ళీ మూడోసారి ముచ్చటగా మా యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజానికము నరేంద్ర మోడీ గారి ఘనత. అయితే మీరు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మాట్లాడారు కదా, అయితే మోడీ వచ్చేసరికి మొన్న నరేందర్ సరెండర్ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు మొన్న ఒక మీటింగ్లో, దాన్ని ఏమంటారు సార్? మనం యుద్ధం చేయలేమన్నా, అందరు యుద్ధం అనుకుంటున్నారు మూర్ఖులు. యుద్ధం కాదు అది, మన చేసిన స్ట్రైక్ అది లేలే ఉగ్రవాద సంస్థను రూపుమాపలు లేకుండా చేసేది. మన యుద్ధం అంతా ఉగ్రవాదుల మీద, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ దేశం మీద కాదు. మనము యుద్ధమే ప్రకటిస్తే అది 2 నిమిషాలు అయిపోయేది. కానీ మనం ఏంటంటే యుద్ధాన్ని మనం ప్రజానీకం ద్వారా కాదు, ఉగ్రవాదులు మన వాళ్ళని బట్టలు ఇప్పదీసి హిందువులని టార్గెట్ పెట్టి చేసింది కనుక మనం ఉగ్రవాద సంస్థ మీద చేసినాం. ఇలా యుద్ధమే వస్తే ఇలా మనం చూసినాం ఉక్రెయిన్ రష్యా ఎంత లాస్ అయిపోయినాయి, ఎంత సైనికులు చనిపోయినాయి. యుద్ధం అనేది వస్తే తప్పకుండా చేస్తాం, భయపడలేదు. కానీ మనం ఉగ్రవాద సంస్థల మీద దెబ్బతీయడానికి తప్ప అది యుద్ధం కాదు. ఉగ్రవాదులను రూపమాపలు లేకుండా ఈ దేశంలో ఉగ్రవాదులు ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక మరి ఆపరేషన్ సింధూర్, అది యుద్ధం కాదు. అది ఇలా ఏదో ట్రంప్ చెప్తే, ట్రంప్కు మనం చెప్తే వినేది లేదు. ట్రంప్ మనం చెప్పినట్టు వినాలి. ట్రంప్ గారు చెప్పినందుకు ఏదో యుద్ధం, అది యుద్ధమే కాదు. వీళ్ళు మనకు పడిరాక వాళ్ళు యుద్ధం ఆపిండ్రని చెప్తున్నారు, యుద్ధం కాదు అది. ఇలా ఆపరేషన్ సింధూరు ఉగ్రవాద రూపురేఖలు మార్చడానికి చేసింది. ఓకే సార్, ఇప్పుడు మీరు షాద్నగర్లో ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ వచ్చిన రాబోయే ఎలక్షన్స్లో మీరు కంటెస్ట్ చేస్తారా? మళ్ళీ అధిష్టాన వర్గం మనకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కంటెస్ట్ చేసి గెలిచే ఛాన్స్ ఉంది సార్? ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ప్రజలు? ఇలా పేద ప్రజానీకం, ఒక షాద్నగరే కాదు తెలంగాణలో ఉన్న పేద ప్రజానీకం ఒక్కసారి నరేంద్ర మోడీ గారి ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మంచి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో 2 సార్లు తెలుగుదేశానికి ఇచ్చారు ప్రజానీకం, 2 సార్లు కాంగ్రెస్కి ఇచ్చారు, 2 సార్లు టీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి ప్రజలు నిర్ణయించుకున్నారండి. ఎవరు ఏం చెప్పినా మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాం, నరేంద్ర మోడీ గారి మేము పట్టం కడతాం. ఒక సుపరిపాలన ఇస్తున్నాడు. చిన్న స్థాయికి నుంచి పై స్థాయి వరకు ఉన్న లబ్ధి పొందిన అటువంటి మనకు ఉన్నటువంటి ప్రజానికం ఉంది కనుక తప్పనిసరిగా ఈసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణలో ముఖ్యమంత్రి జెండా ఎగురవేయబోతుంది. ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది సార్? ఈటల రాజేంద్ర గారికి, బండి సంజయ్ గారికి? ఏదంటే ముఖ్యమంత్రి మా అధిష్టాన వర్గము ఎవరికి ఇచ్చినా చెప్పరు ముందే. మా అధిష్టాన వర్గం ఎవరికి ఇచ్చినా మేమంతా కట్టుబడి ఉంటాం. ఇప్పుడు బీసీకి ఇవ్వదలుచుకున్నారా, ఓసీకి ఇవ్వదలుచుకున్నారా, ఆనాడు గెలిచిన తర్వాత అధిష్టాన వర్గం కట్టుబడి దానికి ఎవరు సూచించినా మేము వాళ్ళకే మేము మా యొక్క శిరస వహిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.